ఆహా, దేనికింత లేడు సార్? ఆ మయూరాక్షం కలవడానికి ఇంత మేకప్ అవసరమా? నువ్వు ఎప్పుడు వినలేదా? హ్యాపీనెస్ ఇస్ నాట్ అవుట్ దేర్, ఇట్స్ ఇన్సైడ్ యూ. సరే, ఆ విషయం అలా పక్కన పెట్టండి. ఇందులో సంతోషం ఏముంది? కార్తీకే మయూరాక్ష అన్న విషయం మనకు తెలిసిందే కదా. అందులో ఒక సంతోషం ఉందిగా. ఆ కార్తికే మయూరాక్ష అని నాకు తెలుసు, నాకు తెలిసని తనకి తెలిసిపోయింది. ఈ విషయం వేరే. ఈ ఆట రక్తి కడుతుందో లేదో చూడాలి. అంటే నేనే మయూరాక్షని చెప్పి సర్ప్రైజ్ ఇవ్వడానికి కాదు నన్ను కార్తిక రమ్మంది. చాలాసార్లు చెప్పాలనుకుని చెప్పలేని విషయాన్ని బయట పెట్టడానికి. నేను కూడా. అయితే సీరియసా? ఇక నేను జీవితాంతం తనతోనే ఉండాలనిపిస్తోంది. నటించుకో. నీకు మేము బాగా తెలుసన్న విషయం మాకు తెలుసు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు అడిగిన ఆ ప్రశ్నకి జవాబు ఏమిటి అంటే, బినామీ పేరుతో మెడిసిన్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మందులు పరిశోధిస్తున్నారు అని నువ్వు రాసిన ఆర్టికల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ విషయం కనిపెట్టడంలో కొంచెం లేట్ అయ్యావనుకుంటా. నిజమే, నేను కొంచెం లేట్ అయ్యాను. దీని వెనుక మీరుంటారని నేను ఊహించలేకపోయాను. ఊహించుంటే ఈ పార్టీకి కేంద్ర మంత్రి చౌడప్ప జైల్లో ఉండేవాడు. తెలుసు, నువ్వు ఆ పని చేస్తుండేదానివి. ఇంతకు ముందు నేను తక్కువ డబ్బిచ్చి ఆదివాసీలను ఖాళీ చేయించాలనుకున్నాను. నా బండను పోనివ్వకుండా 2 విప్లవకారులు అడ్డుపడ్డారు. ఏం చేస్తాం, ఇద్దరిని సజీవ దహనం చేయించాల్సి వచ్చింది. వాళ్ళ కూతురువేగా నువ్వు, కాబట్టి కాస్త విప్లవ బుద్ధులుంటాయి. అయితే తెలుసుకో, నీ అంత చూడకుండా నేనిక్కడి నుంచి వెళ్ళిపోయేది లేదు. భద్ర, నేను తీసుకెళ్లి వెంటనే పూడ్చిపారాయి.
నెలలు హాస్పిటల్లోనే ఉన్నాను. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒంటికి తగిలిన గాయాలు త్వరగానే పోయాయి, కానీ మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానిపోదుగా. మంత్రి చౌడప్పని, ఆయన కొడుకు రాయప్పని దోషులుగా చట్టం ముందు నిలబెట్టాలి. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఒకటే నా మనసులో మెదులుతూ ఉండేది. దాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ఈ ఊరొచ్చాను. కానీ ఐ కాంట్ బిలీవ్ దిస్. మా నాన్న గాని తాతయ్య గాని వాళ్ళెప్పటికీ ఇలాంటి పని చేసుండరు. నేను చెప్పాను కదా ఝాన్సీ, కొన్ని నిజాలు అలాగే ఉంటాయి. నిజమని తెలిసినా కూడా సులభంగా నమ్మబుద్ధి కాదు. కానీ నువ్వు ఇది నమ్మి తీరాలి. నువ్వు ప్రేమించిన అజయ్ మీద నేరమొప్పడానికి వెనక ఒకవేళ ఈ నిజంలాగే బాధ పెట్టి ఇంకో నిజం కూడా ఉండొచ్చు. అది తెలుసుకోవడం కోసం నువ్వు కొంచెం ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది ఝాన్సీ. ఐమ్ సారీ. హలో, ఆయన పీడీవిటీ మోటిజాన్. ఢిల్లీలో మన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న, నేను ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి. ఏంటి విషయం? రెఫరెన్స్ బుక్స్ కొనాలి. లేట్ అవ్వదుగా? లేదు. నువ్వు తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే. సరేనా? సరే. మంచిదైంది, ఝాన్సీ బయటికి వెళ్ళకి వీళ్ళు వస్తున్నారు.